హలో వ్యూవర్స్, నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు భూమి కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే భూమి కొనేటప్పుడు స్థలం నచ్చిందని, రేటు నచ్చిందని వెంటనే అడ్వాన్స్ చేయకూడదు. ఆ భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలు పరిశీలించాలి. ఇక్కడ నుంచి కనిపించేది భూమి, ఇదంతా రోడ్ ఫేస్. ఈరోజు మన వీడియోలో భూమి కొనేటప్పుడు తప్పక చూడాల్సిన 10 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏంటి, వాటిని ఎందుకు చూడాలి, వాటిని ఏం చెక్ చేయాలి అనే విషయాలను చాలా సింపుల్గా వివరించుదాం. ఇక్కడ నుంచి మీకు రోడ్ అర్థం కావాలి కాబట్టి రోడ్ ఫేస్ మొత్తం చూపిస్తున్నా. భూమి కొనేటప్పుడు తప్పక చూడాల్సిన 10 పత్రాలు: సేల్ డీడ్, టైటిల్ డీడ్, హక్కు పత్రం, భూమి ప్రస్తుత యజమాని ఎవరో ఆయనకు ఆ భూమిపై హక్కు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఇది ప్రధాన పత్రం. లింకు డాక్యుమెంట్స్. రెండోది, ప్రస్తుత యజమాని ముందు భూమి ఎవరి పేరులో ఉండేది, గతంలో ఎలా బదిలీ అయ్యిందో తెలుసుకోవడానికి పాత రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించాలి. అక్కడ కనిపించేది పెద్ద స్తంభం, ఈ స్తంభం కాకుండా నెక్స్ట్ స్తంభం వరకు ల్యాండ్ ఉంటుంది. మూడోది, ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్. ఆ భూమిపై గతంలో అమ్మకం, తనఖా, ఇతర రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇది ఈసీ ఒకటే చూసి భూమి పూర్తి రహితం అని నిర్ణయించకూడదు. మొత్తం 10 ఎకరాల భూమి, ఇదంతా కనిపించేది. నాలుగోది, ఆర్ఓఆర్, అడంగల్, 1B వంటి రెవెన్యూ రికార్డులు. రాష్ట్రాన్ని బట్టి రికార్డ్ పేరు మారవచ్చు. భూమి వివరాలు, సాగు వినియోగం, ఖాతాదారు వంటి సమాచారాన్ని పరిశీలించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఐదవది, ముటేషన్, పట్టాదార్ పాస్బుక్. ముటేషన్, పట్టాదార్ పాస్బుక్. భూమి యజమాన్య పేరు